నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా పురోగభివృద్ధి చెందడంలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనదని కాకినాడ జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి. శ్రీనివాస్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా పెదపుడి మండలం గొల్లలమామిడాడలోని డి.ఆర్.కె. రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల క్రీడా ప్రాంగణంలో శనివారం జరిగిన ప్రాజెక్ట్ మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్యంతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని, ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లను క్రీడాకారులకు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ప్రతిభగల ఎంతోమంది కోచ్లు ఉన్నారని, వారి సేవలను వినియోగించుకోవడం ద్వారా సమాజానికి ఉత్తమమైన వ్యాయామ ఉపాధ్యాయులను అందివ్వడానికి తమ వంతు సహకారం అందిస్తారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి. శ్రీనివాస్ కుమార్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. డి.ఆర్.కె. రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, ఈ కళాశాల ద్వారా ఎంతోమంది ప్రతిభగల వ్యాయామ ఉపాధ్యాయులు తమ శిక్షణను పూర్తి చేసుకుని బయటకు వచ్చి ప్రస్తుతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలలలో పనిచేస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఈ కళాశాల విద్యార్థులు రానున్న డిఎస్సిలో ఉత్తమ ఫలితాలు సాధించడం ద్వారా జిల్లాకు, తద్వారా కళాశాలకు మంచి పేరు తీసుకురాగలరని ఆశాభావాన్ని బి. శ్రీనివాస్ కుమార్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించిన డి.ఆర్.కె. రెడ్డి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ సబెళ్ల శివనారాయణ రెడ్డి మాట్లాడుతూ, సాధారణ విద్యతో పాటు వ్యాయామ విద్యకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందని, ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యాయామ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం డిఎస్సిలో వ్యాయామ విద్యకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలలో 210 పిడి పోస్టులు, జోన్ 2లో 26 పి.ఈటి పోస్టులు ప్రకటించడం జరిగిందని, ఇది ఎంతో శుభసూచకమని డాక్టర్ సబ్బెళ్ల శివనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్ట్ మీట్ సందర్భంగా వివిధ క్రీడాంశాలలో నిర్వహించిన పోటీలలో విజయం సాధించిన విజేతలకు కాకినాడ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి. శ్రీనివాస్ కుమార్ మెడల్స్ను అందజేశారు. ప్రాజెక్ట్ మీట్ సందర్భంగా డి.ఆర్.కె. రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో డి.ఎల్. రెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. శ్రీనివాస్ రెడ్డి, డి. సీతయ్యమ్మ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి. త్రివేణి, ఇళ్లపల్లి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పప్పు శ్రీనివాసరెడ్డి, ప్రముఖ న్యాయవాది మండ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన ప్రత్యేకించి వేళ వచ్చారు. ఆయన ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి గారికి, మా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు రామచంద్రారెడ్డి గారికి, రాజారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా